హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రిథుస్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఇరానీ పోలా రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దానికి ముందుగా ఇక్కడ 250 గ్రాముల బోన్లెస్ చికెన్ని చిన్నగా కట్ చేయించి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని ఇలా వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పావు స్పూను గరం మసాలాని వేసుకోవాలి. అలాగే టీ స్పూను కారపొడిని వేసుకుందాము. కుదిరితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి చికెన్ మసాలాని 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. పసుపు పావు స్పూను వేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇది బాగా మిక్స్ అయ్యాక మినిమం అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. లేదా కుదిరితే ఒక 4 నుంచి 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 4 అవర్స్ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకుందాము. మినిమం 8 మినిట్స్ పడుతుందండి ఈ చికెన్ పీసెస్ అనేది బాగా ఫ్రై అవటానికి. సో 8 మినిట్స్ తర్వాత మనకి చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నాకు చికెన్ పీసెస్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇలా కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుందాము. ఆ తర్వాత 2 ఉల్లిపాయల్ని అలాగే 2 పచ్చిమిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ కొంచెం పింక్గా మారే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇలా పావు స్పూను పసుపుని అలాగే టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోండి. ఇప్పుడు టీ స్పూన్ కారపొడిని కూడా వేసుకున్నాక మసాలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ చికెన్ పీసెస్ని కూడా వీటిలో వేసేసుకొని ఆ మసాలా బాగా పట్టిద్దాము. ఈ మసాలా అంతా అడుగంటకుండా బాగా కలిపేసుకోండి. ఈ ఇరానీ పోలాకి బ్యాటర్ని తయారు చేసుకోవడం కోసం ఇలా మిక్సీ జార్లోకి 250 గ్రాముల మైదా పిండిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 గుడ్లను కూడా పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనము పాలను వేసుకుంటున్నాము. 200 ml పాలను వేసాను. ఆ తర్వాత 80 ml ఆయిల్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము. మన బ్యాటర్ అనేది దోసపిండిలాగా ఇలా జారుడుగా ఉండాలండి. సో పర్ఫెక్ట్ బ్యాటర్ తయారైపోయింది ఇక్కడ. ఇప్పుడు కింద ప్యాన్ని పెట్టుకుని దానిపైన మనం సాస్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ సాస్ ప్యాన్లోకి మనము బ్యాటర్ని వేసుకోవాలండి. ఈ బ్యాటర్ని వేసుకునే ముందు ఖచ్చితంగా ఆ సాస్ ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. అలా ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత ఇలా బ్యాటర్ని ఎగ్జాక్ట్ సగమే వేసుకోవాలండి. అలా సగం వేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పీసెస్ని ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా నేను కొంచెం పీసెస్ని వేసానండి, రిమైనింగ్ కొంచెంని తర్వాత కూడా వేసుకుంటాము, అందుకే ఇలా వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ మిడిల్లో వేసుకోండి, చుట్టూరా సైడ్కి మాత్రం వెళ్ళేటట్టు చూసుకోకండి. అలా వేసుకుంటే కనుక మీకు ఈ పోలా అనేది ఇరిగినట్టు వస్తుంది తర్వాత. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్నాక మనం రిమైనింగ్ బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని ఇలా కార్నర్స్ నుంచి వేసుకోండి. కార్నర్స్ నుంచి వేసుకుంటే మనకి ఈజీగా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇలా కార్నర్ నుంచి వేసుకున్నాక పూర్తిగా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది బ్యాటర్ అనేది పూర్తిగా కవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రిమైనింగ్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, కొంచెమే వేసాను అన్నాను కదండి, సో ఆ రిమైనింగ్ చికెన్ పీసెస్ని కూడా ఇలా పైన స్ప్రింకిల్ చేసేయండి. ఆ తర్వాత గార్నిషింగ్గా మనం వేరే వెజిటబుల్స్ని కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, లేదా జస్ట్ ఆ చికెన్ పీసెస్ని వేసిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీరు ఇలా ఓపెన్ చేసుకొని కనుక ఇలా ఫోక్తో కానీ దేంతో అయినా చూసుకుంటే మనకి అంటకుండా కనుక వస్తే మన ఆ మిశ్రమం అనేది కరెక్ట్గా ఉడికినట్టు. ఇక్కడ నా మిశ్రమం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పోలాని సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకుందాము. ఇలా స్క్రేప్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా డాబ్ చేసేసుకుంటే కనుక ఆ పోలా అనేది ఇలా మనకి ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ని నేను స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇవతల సైడ్ కూడా పూర్తిగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇది 5 మినిట్స్ తర్వాత ఎలా తయారైందో చూడండి. చూసారా, కలర్ఫుల్గా తయారైంది కదండి.
టేస్ట్ అంతే అద్భుతంగా ఉంది. మరి చాలా ఎనర్జీ ఇచ్చే రెసిపీ కూడా. ఒక్కసారి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చే రెసిపీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన నా బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.